ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా చాలా ఆదరించబడుతున్నాం, చాలా బ్లెస్ అవుతున్నాం కదండి. ఎంతగానో దేవుడు ప్రతి ఉదయం చక్కని మాటల ద్వారా మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా నుండును. అలాగే ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. వెలుగుగా ఉండడమే కాదు, కానీ మన దుఃఖ దినములను ఆయన సమాప్తము చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతకరమైన మాటలండి. చాలా మరి ఉదయకాల సమయంలో ఎంతగానో ఈ మాటల ద్వారా మనం చాలా బలపరచబడుతున్నాం కదా. దుఃఖ దినములను సమాప్తముగా చేసే దేవుడు. ఉదయకాల సమయంలో మరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉండొచ్చు. ఉదయం కూడా అదే పోరాటం, అదే కన్నీళ్ళు, అదే దుఃఖము నీ జీవితంలో చూస్తున్నావేమో ప్రియ సహోదర సహోదరి. చాలా వేదనలోనూ ఉండొచ్చు. చాలా భయంకరమైన పోరాటాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నా మరి ప్రజెంట్ సిచ్యువేషన్ నీది అనుకుంటా. అది ఏదైనా ప్రభు అంటున్నారు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. ఆయన నిత్యమైన వెలుగుగా నీకు, నీ కుటుంబానికి ఉండబోతున్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా లేవండి. ప్రతి పరిస్థితి మరి చాలా చాలా నాకు వ్యతిరేకంగా ఉంది. ఏమైపోతానా, నా కుటుంబ పరిస్థితి ఏమైపోతుందా, అంత అర్థం కాని పరిస్థితుల మధ్యలో నేనున్నాను అన్నట్లుగా బాధపడుతున్నారా? చాలా దుఃఖంతో ఉన్నారేమో. ప్రభు అంటున్నారు, చక్కగా వాగ్దానం చేస్తారు, నిత్యమైన వెలుగుగా నీకు, నీ కుటుంబానికి ఉంటాను. అలాగే నీ దుఃఖ దినములు సమాప్తముగా చేస్తాను. ఇక నీకు దుఃఖం ఉండదు. అద్భుతమైన రీతిలో నీవు, నీ కుటుంబము నడిపించబడతావని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా, ఎస్, ఈ మాటలను పట్టుకోండి, రిసీవ్ చేసుకోండి. ప్రభు అద్భుతమైన రీతిలో నడిపించబోతున్నారు. ఏ కష్టం, ఏ నష్టం, ఏ పోరాటం, ఏ పరిస్థితుల మధ్యలో మీరు కుమిలిపోతున్న దేవుడు అన్నిటి నుంచి విడిపించి గొప్ప చేయబోతూ ఉన్నారు. మనుషుల మాటలు నిరార్థకము కావచ్చు, కానీ దేవుని మాటలు ఎన్నటికీ నిరార్థకము కాదండి. అద్భుతమైన రీతిలో ఆయన మాట్లాడరా, మాట తప్పని దేవుడుగా ఉన్నారు, కృప చూపించే దేవుడుగా ఉన్నారు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు గొప్పగా ఆలోచన చేసే దేవుడై ఉన్నారు. నీ మంచి, నీకు మేలు కలగాలని, నీ ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నీ జీవితం అద్భుతమైన స్థితిలో మరి ఉంచబడాలని ప్రభు ఆశపడుతున్న దేవుడుగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడక ధైర్యంగా ఉండు. నీ దుఃఖ దినములను ప్రభు సమాప్తం చేయబోతూ ఉన్నారు. నీకు ఆయన వెలుగుగా ఉండబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. దేవుడు చక్కగా మరి అన్ని విషయాలు నడిపించబోతున్నారు, కృప చూపించబోతున్నారు. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం, ఎంతగానో బ్లెస్ అవుతున్నాం అయ్యా. నీవు మాకు చక్కని వాగ్దానం చేస్తున్నావు, నేను మీకు నిత్యమైన వెలుగుగా ఉన్నానని. అలాగే మీ దుఃఖ దినములు సమాప్తములగుతాయి అని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎంతో వేదన, బాధ, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేని పరిస్థితులలో ప్రభా మీ మాటల ద్వారా చాలా ఆదరించబడుతున్నామయ్యా. ఎంతో దీవెనకరమైన మాటలు, అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఎంతమంది కన్నీళ్లతో ఉన్నారో, అది ఏ పరిస్థితులైనా ఆ పరిస్థితి నుంచి మీరు విడిపించండి. మీ ప్రభా మీరు ఇచ్చిన ఈ మాటల్ని పట్టుకొని బలముగా బిడ్డలు ప్రార్థించట కృప చూపించండి. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం పట్టుకుని నిరీక్షణ కలిగి ముందుకు సాగట కృప చూపించండి. ఎక్కడ కూడా అయా చెదిరిపోకుండా, బలహీనంగా కాకుండా, ఎక్కడ కూడా ఆగిపోకుండా నిలబెట్టండి, కృప చూపించండి, బలపరచండి. కృప కలుగును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. బలమైన నీ సన్నిధిని, ప్రత్యక్షతను ప్రతి ఒక్కరికి ఉంచండి. ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో కృప చూపించండి. ప్రతి విషయాల్లో మీరు అద్భుతం జరిగించండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారికి మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి.
నడిపించండి. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నీ క్షేమం నీ కాపుదల ఉండును కాక. ఎంతమంది తన అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం చేత నింపండి, అద్భుతం జరిగించండి, నెమ్మది సమాధానం సంతోషంతో నింపండి. ఎక్కడ కూడా ఏ విషయంలో ఆగిపోకుండా బలముగా నడిపించమని వేడుకున్నాం అయా. గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, పోరాటాలు, ఎంతమంది ఏ పరిస్థితిలో ఉన్నారో అన్నిటి నుంచి మీరు విడిపించండి, గొప్ప చేయమని, అన్ని విషయాలు బలపరుస్తూ బలముగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడేండును గాక. వాగ్దానం ఎత్తిపట్టి ఇలానే ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్య థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం నందు జరుగును. ఆగస్ట్ 26వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా కాకినాడ JNTU పక్కన పిఠాపురం కాకినాడ నందు జరుగును. కర్నూల్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. అడ్రస్ కర్నూల్ YMCA గ్రౌండ్, RS రోడ్, రాస్ థియేటర్ ఎదురుగా కర్నూల్. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలారా గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 2వ తారీఖు నాడు బుధవారం ఉదయం 9 గంటలకు SPG తమిళ్ చర్చ్ లో ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర జరుగును. వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 3 గురువారం ఉదయం 9 గంటలకు. ఎక్కడనుకుంటున్నారా? డాక్టర్ BR అంబేద్కర్ భవన్, హన్మకొండ.